హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాకం గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఈ పాకం గారెల కోసం మినపప్పుని మినిమమ్ 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఇలా రోల్లో రుబ్బుకోవచ్చు. లేదా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మినపప్పుని ఇలా రోల్లో రుబ్బుకునేటప్పుడు ఉప్పు కూడా వేసి స్మూత్గా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకోవడం వల్ల గారెలు అనేవి మంచి టేస్ట్ ఉంటాయి, సాఫ్ట్గా కూడా వస్తాయి. మీరు ఎంతమంది ఈ కాలంలో కూడా రోల్ యూస్ చేస్తారో కమెంట్ చేయండి. మినపప్పుని ఇలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని కొంచెం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కో గారెని వేసి ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టండి. తర్వాత ఒక బౌల్లో తగినంత బెల్లం తీసుకొని వాటర్ వేసి బెల్లం కరిగే వరకు ఉంచి బాయిల్ చేయండి. బాయిల్ అయ్యాక వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకోండి. స్ట్రైన్ చేశాక జిగురు పాకం వచ్చే వరకు బాయిల్ చేసి ఫ్రై చేసిన గారెలను అందులో వేసి కాసేపు అలాగే వదిలేయండి. తర్వాత వేరే బౌల్లోకి గారెల్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు మిగిలిన బెల్లం పాకంలో రిమైనింగ్ వడపిండిని మిక్స్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. ఈ టైప్ గారెలు కూడా మీకు తెలుసో లేదో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి.
అంతే అండి, జ్యూసీగా సాఫ్ట్గా ఉండే పాకం గారెలు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.